హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 6 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ నుంచి జెన్పాక్ట్ నుంచి అయితే రెండు ఉన్నాయి మనకి మొత్తం. అండ్ దాంతోపాటు అమెజాన్, ఇన్ఫోసిస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనం వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐబిఎం నుంచి ఫ్రంట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24 బ్యాచ్ పాస్వర్డ్స్ అప్లై చేసుకోవచ్చు. సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ కామన్ టూల్స్ యూస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ సిఐసిడి అండ్ టెస్ట్ ఆటోమేషన్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఫెమిలారిటీ విత్ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ ఇంక్లూడింగ్ కాన్సెప్ట్స్ లైక్ మాడ్యులరైజేషన్, యాక్సెసిబిలిటీ అండ్ లేఅవుటింగ్. రియాక్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అంటే మీకు బేసిక్ రియాక్ట్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. లేదా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు. సో అది కూడా మీకు యూస్ అవుతుంది. వెల్ టు లర్న్ క్విక్లీ అండ్ వర్క్ ఇన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ మానిటరింగ్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఓపెన్ టెలిమెట్రీ, ఫెమిలారిటీ విత్ పాపులర్ సిఐసిడి పైప్లైన్స్ అండ్ ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్, ఫ్లూయెంట్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి కొచ్చి అనమాట. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకుని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డేటా అసోసియేట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక మిషన్ లెర్నింగ్ పొజిషన్ అనమాట. ఎవరైతే సిఎస్ఏలో మిషన్ లెర్నింగ్ బ్రాంచెస్ తీసుకున్నారో లేదా వాళ్ళు మిషన్ లెర్నింగ్ కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు కాబట్టి సో మిషన్ లెర్నింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. 2019 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోండి. అండ్ వర్కే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ ఆర్ హాలిడేస్ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. Work on defined set of instructions to collect ground truth data for product development, perform execution and report results accurately, be comfortable with capturing results, communicating and escalating failures, and providing individual status reports and adhering to productivity and quality baselines. వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఎవరైతే మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పొజిషన్కి అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పైథాన్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సిఎస్సి, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సిఎస్సిలో రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అడుగుతున్నారు. ఫెమిలారిటీ విత్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ సచ్ యాస్ డిజాంగో ఆర్ ఫ్లాస్క్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. రెండు వస్తే ఇంకా సూపర్ అనమాట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇదైతే కంపల్సరీ. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్, ఎక్స్పోజర్ టు డేటాబేస్ సిస్టమ్స్, ఎస్క్యూఎల్ కానీ NoSQL కానీ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గిట్ అడుగుతున్నారు. అండ్ అజైల్ మెథడాలజీస్ తెలిసి ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. స్కిల్స్ చూసుకుంటే చాలా బేసిక్గా ఉన్నాయి. ఎవరైతే పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ జాబ్ నోటిఫికేషన్ చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సాటర్డే 7 PM అంటే టుమారో 7 PMకి మన ఎఫ్ఎల్ఎంలో ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాము. ఈ వెబినార్లో ఏం చెప్తామంటే ఫ్రమ్ జీపీటీ 3.5 టు జీపీటీ 4o, అంటే మీరు ఇప్పటివరకు జీపీటీ 3.5 యూస్ చేశారు కదా, జీపీటీ 4oలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ద వర్షన్స్, కోర్ జీపీటీస్ అండ్ కోర్ ఫీచర్స్, కస్టమ్ జీపీటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే మన యొక్క చాట్ జీపీటీని మనకు ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇమేజ్ జనరేషన్ ఎలా చేయాలి, వీడియో జనరేషన్ ఎలా చేయాలి, అండ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాట్ జీపీటీ ఎలా యూస్ చేసుకోవాలి, డేటా అనాలిసిస్, రెజ్యూమ్ రైటింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కంటెంట్ క్రియేషన్, రీసెర్చ్ అసిస్టెన్స్ వీటికి ఎలా యూజ్ అవుతుంది. అండ్ బోనస్గా కూడా 2 యాడ్-ఆన్స్ అయితే ఉన్నాయి. గెట్ యాక్సెస్ టు వెబ్సైట్ విత్ అన్లిమిటెడ్ రెడీ టు యూస్ ప్రాంప్ట్స్ అండ్ వాక్ త్రూ ది అదర్ ఏఎస్, అంటే మీకు రెడీమేడ్ ప్రాంప్ట్స్కి సంబంధించిన ఒక వెబ్సైట్కి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చాట్ జీపీటీతో పాటు వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద కూడా మీకు ఒక నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే చాట్ జీపీటీని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ వెబినార్కి అటెండ్ అవ్వండి. ఈ వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి ప్రాసెస్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 2020 నుంచి 2024 బ్యాచెస్ అప్లై చేసుకోండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు.
24/7 వర్క్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. ఎక్సలెంట్ వర్బల్, రిటన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు క్విక్లీ అండ్ ఎఫిషియెంట్‌లీ అసిమిలేట్ ప్రాసెస్ నాలెడ్జ్, ఎఫెక్టివ్ probing and అనలైజింగ్ స్కిల్స్, and capable of doing multitasking of voice and data entry. Should be comfortable working from office. వర్క్ లొకేషన్ వచ్చేసి పూణే. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏఎంటీఎస్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్ 2024 బ్యాచెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఫీల్డ్స్ అడుగుతున్నారు. మెకానికల్, సివిల్ ఏమైపోయిందని అడగద్దు, వాళ్ళు ఇవ్వట్లేదు. 7 CGPA అండ్ అబవ్ విత్ నో బ్యాక్లాగ్స్ అడుగుతున్నారు. సో, సీజీపీ అనేది 7 అనేది మ్యాండేటరీ అనమాట. ఇంక ఫ్యూచర్‌లో అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో, ఎవరైతే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ సీజీపీఏ మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. టీమ్ ప్లేయర్ విత్ అబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్‌లీ అండ్ ఎఫిషియెంట్‌లీ విత్ అదర్స్. బీ ఏ సెల్ఫ్ స్టార్టర్ అండ్ ప్రాసెస్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ అనలైజ్, డిజైన్ అండ్ డెవలప్ టెస్ట్ కేసెస్ అండ్ ఇంప్లిమెంట్ ఆటోమేటెడ్ టెస్ట్ సూట్స్. ఎక్స్పీరియన్స్ యూజింగ్ టెలిమెట్రీ అండ్ మెట్రిక్స్ టు డ్రైవ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్స్ ప్రాపర్ స్కిల్ సెట్ లాగా ఏమి ఇవ్వలేదు. బట్ టెస్టింగ్ సంబంధించి కొన్ని స్కిల్స్ ఇచ్చారు. సో, ఎవరైతే ఐటీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు ఏదైతే కోర్సెస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మేబీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి ప్రాసెస్ అసోసియేట్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. 2021-2024 వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం B2 ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అంటే ఇంగ్లీష్‌లో మంచి ప్రొఫిషియన్సీ ఉండాలంటున్నారు. అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు ఎఫెక్టివ్‌లీ కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. Aptitude for determining situational needs and providing appropriate solutions. Must be able to work on a flexible scheduling and good analytical and problem solving skills అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి కోల్కతా. ఈ 6 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్‌లైన్స్ మీడియా పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా మేమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సో దట్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ సాటర్డే ఈ ఫ్రీ వెబినార్‌కి అటెండ్ అవ్వడం మాత్రం మిస్ అవ్వద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.